కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 1 and verse 9, the Bible clearly says, దానిలో రాయబడిన మాట గమనిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, చెప్పండి, మిమ్మును పిలిచిన దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. ఇప్పుడు మన సహవాసం ఎవరితో చెప్పండి? ప్రభు అని యేసుక్రీస్తు. ఇప్పుడు అందరూ నా వైపు తిరగండి ఒకసారి. యేసు ప్రభువుతో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటి, లేదా ఆయనతో మనం ఎలా సహవాసం చేయగలం? ఇప్పుడు ఎవరితోనైనా ఒక వ్యక్తితో సహవాసం చేయాలి అంటే ఆ వ్యక్తితో మాట్లాడాలా వద్దా? కాన్వర్జేషన్ అనేది ఉండాలా వద్దా? కమ్యూనికేషన్ అనేది ఉండాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు అనడానికి సూచన ఏంటో తెలుసా? వారిద్దరు మాటలు బాగుండాలి కదా. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. భర్త భార్యతోనో, భార్య భర్తతోనో చక్కగా మాట్లాడుకున్నప్పుడే కదా వారు ఆరోగ్యవంతంగా ఉన్నా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, వెస్లీ గారు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి, సంవత్సరం నుంచి ఇద్దరు మాట్లాడుకోవట్లేదని అన్నారు అనుకోండి, అందులో హ్యాపీ ఏముందా? అదేవి హెల్దీ లైఫ్ ఖచ్చితంగా కాదు. నువ్వు నీ భార్య సంవత్సరం నుంచి మాట్లాడుకోకుండా మేమిద్దరం చాలా బాగున్నాం అంటే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. బాలా సహవాసములో ఎదగడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సహవాసం చేసే వ్యక్తితో ఏముండాలి? నీకు కమ్యూనికేషన్ ఉండాలా, కాన్వర్జేషన్ ఉండాలా. ఇప్పుడు ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్యతో సహవాసం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో నువ్వేం చేస్తున్నావు? సహవాసం. యూ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్స్. నీకు మీడియేటర్లతో పని లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మధ్యవర్తులతో నీకేమి లేదు, చెప్పండి, పని లేదు. అంటే అర్థం ఏంటి? మధ్యవర్తులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనలో ఏ ఒక్కరన్నా పేతురు గారికి ప్రార్థన చేయమని ఎక్కడ ఉందా బైబిల్లో? పేతురు గారు నాకు కొంచెం కష్టం వచ్చిందండి, యేసుప్రభువు చెప్పండి ఈ కష్టం నన్ను విడుదల చేయమనని మనం ఎవరికైనా పేతురు గారికి ప్రార్థన చేయాలా? చేయమని ఉందా బైబిల్లో? నో. పోనీ గాబ్రియల్ గారికి ఏమైనా ప్రార్థన చేద్దామా? దూత గాబ్రియల్ దూత, గాబ్రియల్ నువ్వు పరలోకంలో ఉంటావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నువ్వు యేసుప్రభు చెప్పు అనడానికి ఏమైనా ఉందా? నో. అక్కడ ఏ పదానైనా పెట్టండి. సెయింట్ ఫ్రాన్సిస్ గారికి ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? సెయింట్ యాంథనీ గారికి ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? మేరీ గారికి ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? జోసెఫ్ గారికి ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? ఏ ఒక్కరూ కూడా చనిపోయిన వ్యక్తులకు మనం ఇప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? ప్రార్థన చేయకూడదు. ఆఫ్రికాలో ఇలాంటి పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. స్పిరిట్ వర్షిప్ అంటారు దాన్ని. చెప్పండి, ఏమంటారు దాన్ని? స్పిరిట్ వర్షిప్ అంటే అర్థమేనంటే, ఎవరైతే మనకు ముందుగా చనిపోయారో వారు దేవుడి దగ్గర ఉంటారు కాబట్టి మనం వీళ్ళకి ప్రార్థన చేస్తే వీరెళ్ళి ఎవరికి చెప్తారనమాట? అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి, బాబా మా ఓడికి కంగారు పడిపోతున్నాడు కింద, కొంచెం ఉదయం నుండి ఒకటే ప్రార్థన చేస్తాడు, నాకు తట్టుకోలేకపోతున్నాడు మనోడు, ఫోన్ కాల్స్ 24 గంటలు చేస్తూనే ఉన్నాడు, కొంచెం నువ్వు హెల్ప్ చేయమని చెప్పట. వీళ్ళెళ్ళి ఎవరికి చెప్తాడట? దేవునికి చెప్తాడు. అందును బట్టి స్పిరిట్ వర్షిప్. చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ తాతకి, ముత్తాతకి, వాళ్ళ ముత్తాత గారు, ముమ్మమ్మ గారికి ఇలా ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. దేవుని బిడ్డలుగా మనకి ఎవ్వొక్కరు మధ్యవర్తులు అక్కర్లా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, హల్లెలూయా. మరి దేవుని సేవకులు ప్రార్థన కోరుకోవద్దా? ప్రక్క విశ్వాసులు ప్రార్థన కోరుకోవద్దంటే కోరుకోవాలి, ఎందుకంటే వాళ్ళు బతుకున్నారు కాబట్టి, హల్లెలూయా. సేవకులను ప్రార్థన చేయడం తప్పు కాదు. తోటి విశ్వాసుల్ని, సహోదరి నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థనా బలం నాకు కావాలని అడగడం తప్పు కాదు, కానీ చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయడం తప్పు. ఇది బైబిల్ సెలవిస్తాం. ఆత్మీయ తండ్రి గారు చెప్తుంటారు, పాస్టర్ గారు ఇంటికి వచ్చి నీళ్లు పెట్టమన్నాడంట, వేడి నీళ్లు. ఆ తర్వాత ఆహారాన్ని సిద్ధపరచమన్నాడట. వెంటనే పాస్టర్ గారు కిచెన్లోకి వెళ్ళి సిద్ధపరుస్తుంటే ఈయన ఆ సమయం ఎందుకు వృధా చేయడం అని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట గదిలో. సాయంకాలం అయిపోయింది, ఉదయం అయిపోయింది, మరలా సాయంకాలం అయిపోయింది, అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈమెమో మరలా ఆహారం వండుతుంది, మరలా నీళ్లు పెడుతుంది. ఆఖరికి ఆయన కొంత సమయం తర్వాత బయటకు వచ్చి పాస్టమ్ గారు నీళ్లు వేడెక్కినాయి అని అడిగాడట. అప్పుడు ఆమె అడిగిందట, పాస్టర్ గారు మీరు లోపలికి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా అని అడిగితే, ఎంత 10 నిమిషాలు అయిందా, 15 గంట అయిందా? నో అండి, 72 గంటలు అయిందండి. 3 రోజులు దేవునిలో లీనమై ప్రభువులో పరవశం చెందుతూ ప్రార్థనలో, ఆరాధనలో 72 గంటలు ఉండిపోయాడు ఆయన. 3 రోజులు. బయటకు వచ్చి అంటున్నాడు,
పావుగంట అయిందేమో అనుకున్నాడు ఆయన. తీరా అయిందంత అక్కడ 72 గంటలు. మనం కంప్లీట్ 100% రివర్స్లో ఉంటాం కదా. పావుగంట ప్రార్థన చేసేగానే బయటకు వచ్చి 5 గంటలు అయిందా? 5 గంటలా? నువ్వు వెళ్ళి పావుగంట కూడా అవ్వలేదు, ఇంకా 14 నిమిషాలు కూడా అవ్వలే. మనకి పావుగంట ప్రార్థన చేసేసి చెప్పండి ఎంతసేపు చేసేసామనుకుంటాం మనం? 3 సంవత్సరాలు సరిపడా చేసేనేమో. ఆ దేవుని సేవకుడు ప్రభువులో లీనమైపోయాడు. 72 గంటలు 3 రోజులు. మోషే సీనాయి కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days. ఏమన్నా తిన్నాడా? ఏమైనా త్రాగాడా? అక్కడ 40 రోజులు దేవుని సన్నిధిలో అలా గడుపుతూనే ఉన్నాడు సమయాన్ని. రాత్రింబగళ్ళు 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో లీనమైపోయినాడు. కాబట్టి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది సహవాస క్రమం. దేవునితో సహవాసం చేయడం నేర్చుకోగలిగితే అది రోజు ఎంత సమయం కావచ్చు, ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపగలిగితే, లార్డ్ హియర్ ఐ యామ్, గాడ్ విల్ స్పీక్ టు యూ, హీ విల్ రివైవ్ యూ అండ్ హీ ప్రిపేర్స్ గ్రేటర్ బ్లెస్సింగ్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఈ రోజు నువ్వు ఏ కార్యం కోసం అయితే ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం జరగాలని ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడో, నీకు రావలసిన భాగాన్ని దేవుడు ఆల్రెడీ నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు మరల నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన దావీదు వచ్చి అన్నాడు, యూదా ప్రాంతాల్లో ఉన్న ఈ 13 ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరికీ భాగాన్ని పంపిస్తాను, లెట్ దెమ్ రిసీవ్ ఇట్. బేతెల్లో ఉన్న వారికి ఇవ్వండి, రామోతులో ఉన్న వారికి ఇవ్వండి, హెబ్రోన్లో ఉన్న వారికి ఇవ్వండి. దేవుని ఇల్లుని గురించిన అవగాహన, రామోతు అనగా ఉన్నతమైన స్థితిలో జీవించడం, హెబ్రోన్ అనగా దేవునితో సహవాసం చేసే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.